అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఇంకేతంటే ఆయన వల్లే ఇంత జ్ఞానం మనం అంతా పొందగలిగాం, పొందుతున్నాం కూడా. మనం గత 78 ఎపిసోడ్ల నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో ఈ 78వ ఎపిసోడ్లో 18వ పార్ట్ ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఈ 18వ పార్ట్లో దేని గురించి తెలుసుకుంటున్నామంటే మానవునిలో ఎన్ని రకాల చెడులు ఉన్నాయి. అందులో అహంకారం అనే చెడు గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆ చెడు లక్షణం ఉపమానం ఏంటి అంటే, పాము కూరలు పీకితే ఎవరికీ హాని చేయలేదు, అలాగే మానవునిలోని చెడు తొలగిస్తే ఎవరికీ హాని చేయడు. దీని అర్థం ఏమిటి అంటే, మానవునిలో ఏమాత్రం చెడు ఉన్నా ఇతరులకి ఎంతో కొంత హాని చేస్తాడు, నష్టం కలిగిస్తాడు. ఏ చెడు లేనివాడు ఎవరికి హాని చేయడు, నష్టం కలిగించడు. అటువంటి వాడు దైవంతో సమానం. వాడు పరిపూర్ణ స్థితికి ఎదిగినవాడు, చాలా గొప్పవాడు. వారినే దేవుళ్ళు అని లోకంలో ఉన్న మానవులంతా పిలుస్తూ ఉంటారు. మనలో ఉన్న చెడులన్నీ తొలగించుకుంటే ఎవడైనా స్థాయికెళ్తారు. ఇది అందరికీ సాధ్యమే. కానీ కొంచెం శ్రద్ధ, కృషి రెండూ అవసరం. అంచేత మరి నిన్నటి రోజున కూడా ఈ అహంకారం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఎంచేతంటే ఇది మానవ జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తారో వాళ్ళు తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే, తనలో ఉన్న అహంకారాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. దానికి ముందు చూడాలి, కృషి చేయాలి. అందుకే సద్గురువులు ఏం చేస్తారంటే, ఎవరైతే ఈ జ్ఞానకాంక్షతో తన దగ్గరికి వస్తారో వాళ్ళల్లో ఉన్నటువంటి అహంకారం తొలగించే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. నిజంగా ఆ జ్ఞానకాంక్ష ఉన్నవాళ్ళు గురువు ఎలా ప్రవర్తించినా కూడా గురువుని వదలరు. తనలో లోపాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేస్తారు. స్వార్థ ప్రయోజనాలతో గురువుని ఆశ్రయించిన వాడి అహంకారం దెబ్బతిని ఆ గురువుని వదిలేస్తాడు, ఇంకో గురువు చూసుకుంటాడు, వాడికి నచ్చిన గురువుని. ఆ గురువుకి జ్ఞానం ఉందా లేదా ఆడికి అనవసరం. తనకు నచ్చినట్టు గురువు ఉన్నాడా లేదా. ఎంత విచిత్రమో చూడండి. గురువుకి నచ్చినట్టు శిష్యుడు ఉండాలా, శిష్యుడికి నచ్చినట్టు గురువు ఉండాలా. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. వీడికి నచ్చినట్టు గురువు ఉండాలి అంటే వీడు ఎన్ని వందల జన్మలు తీసుకోవాలో ఇంకా.
గురువు నచ్చినట్టు వీడుంటే కొద్ది జన్మల్లోనే వీడు పరిపూర్ణుడవుతాడు. అంచేత ఎవ్వరికైనా సరే ఆధ్యాత్మికంగా ఎదగాలి, పరాకాష్ఠకి చేరుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు అటువంటి సద్గురువుని ఆశ్రయించినప్పుడు ఆ గురువు తప్పనిసరిగా వారిలో ఉన్న అహంకారం తొలగించే ప్రయత్నమే చేస్తారు. మరి నిజంగా వాళ్ళ ఆ స్థితికి చేరుకున్నారు, పొందారు కాబట్టి, వారికి తెలుసు కాబట్టి ఈ ప్రయత్నమే చేస్తారు. మీకు కనుక మీరు చూసినట్లయితే విశ్వామిత్రుని జీవితం ద్వారా ఈ విషయం మనం తెలుసుకోవచ్చు. ఇంచేతంటే నిన్న కూడా మనం తెలుసుకున్నాం, మనలో ఎన్ని సద్గుణాలు ఉన్నా, ఎన్ని విశిష్టతలు ఉన్నా, అహంకారం పోకపోతే అవేమీ ఉపయోగం లేదు, నిరుపయోగమే. ఎన్నున్నా సరే నీలో. చేత ముందు ఇది తొలగించుకునే ప్రయత్నమే చేయాలి, అహంకారం. ఎంచేతంటే విశ్వామిత్రుడు అపారంగా తపస్సు చేశాడు, ఘోర తపస్సే చేశాడు. 1000 సంవత్సరాలు చేశాడు. అంత తపస్సు చేయడం వల్ల అపారమైన శక్తి సంపాదించి ఏ స్థాయికి ఎదిగాడు అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి స్థాయికి ఎదిగాడు. అంటే ఎంత గొప్ప శక్తి సంపాదించాడో అర్థం చేసుకోండి. సృష్టికి ప్రతి సృష్టి. అప్పుడు ప్రకృతిలో ఇలా ఎదగాలనుకునే వాళ్ళ ఎవరికైనా సరే పరీక్షలు ఉంటాయి, మనకు కూడా ఉంటాయండి. ఇప్పుడు మనము ఆ ప్రయత్నమే చేస్తున్నాం, మనకు తెలీదు. ఏదో ధ్యానం చేస్తున్నాం, ఏ భౌతిక లాభాల కోసమని మనం అనుకుంటున్నాం, ఏదో రోగాలు తగ్గడానికి, కోరికలు తీరడానికి, అనుభవాలు ఎన్నుకుంటూ చేస్తున్నాం మనం. కాదు, ఇంత దీక్షగా చేస్తున్నాము అంటే మనమంతా కూడా ఆ స్థాయికి ఎదగడానికి చేసే ప్రయత్నమే ఇదంతా. లేకపోతే ఇంత తీవ్ర సాధనలు ఎందుకు చేస్తాం మనం? ఇంత శ్రద్ధ ఎందుకు చూపిస్తాం? చేత సాధారణంగా మనకి ఉంటాయి మన స్థాయిలో పరీక్షలు. మనం కష్టాలను అనుకుంటాం. అందుకే మేము కూడా ఏమనుకుంటూ ఉంటామంటే ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇది కూడా ఒక పరీక్ష ఏమో అనుకుంటాం. ఎంత విచిత్రం అంటే భీమవరం వెళ్ళాలనుకుంటాం, సరిగ్గా ఆ టైంకే ఏదో ఒక ఆటంకం వస్తుంది. మీరు అది పరీక్ష అనుకుంటే దాన్ని అధిగమిస్తారు. సరే ఇంకేం చేస్తాం, వచ్చే నెల వెళ్దాం అనుకుంటూ మీరు ఆగిపోయారు అనుకోండి, ప్రకృతి పెట్టిన పరీక్ష మీరు ఫెయిల్ అయిపోయినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి, చిన్న పరీక్షలోనే మీరు ఫెయిల్యూర్ అయిపోయారు. పొద్దున్నే లేవాలనుకుంటారు, లేవలేకపోతూ ఉంటారు. మీకు లోపల నుంచి హెచ్చరిక వస్తుంది ఆత్మనిచ్చి, నువ్వు 3ంటికి లేగాలనుకుంటే
3ంటికి లోపల నుంచి ఆత్మ లేపుతుంది మిమ్మల్ని. సడన్గా అల్లారం కొట్టినట్టు వస్తుంది మీకు. ఆ 3ంటికో 3:30కో మీరు. కానీ మనసు ఏమంటుందంటే హాయిగా ఉంది పడుకోక అని. అప్పుడు అక్కడ మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు. ఆత్మ మిమ్మల్ని ప్రోత్సహించింది. ఇలా ఎన్నో రకాలు మన స్థాయిలో మనకే ఉంటాయి. మరి గొప్పవాళ్ళ స్థాయిలో ఎంత గొప్పగా ఉంటాయి చెప్పండి పరీక్షలు. అలా సృష్టికి ప్రతిసృష్టి చేసినప్పుడు, ఆ స్థాయికి ఎదిగినప్పుడు విశ్వామిత్రునికి ఇంద్రుడు రూపంలో కొన్ని పరీక్షలు పెట్టడం జరిగింది. అది మనం ప్రకృతి అని ఇక్కడ అనుకుంటున్నాం, అక్కడ ఇంద్రుడు అని ఇక్కడ చెప్తారు ఈయన విషయంలో. ఆయన ఏం చేశాడంటే ఇంత గొప్ప స్థితికి ఎదిగిపోయాడు. వీడు లోకానికి మేలు చేస్తాడా, ఈ శక్తితో కీడు చేస్తాడా అని పరీక్షించదలుచుకున్నాడు. అప్పుడు మేనకని విశ్వామిత్రుడి దగ్గర పంపించాడు. పంపిస్తే మేనక యొక్క సౌందర్యం చూసి విశ్వామిత్రుడు ఆవిడ మోహంలో పడ్డాడు. ఆవిడ్ని వివాహం చేసుకోవాలని ఆవిడతో చెప్పాడు. ఆవిడేం చేసిందంటే నాకేం అభ్యంతరం లేదని చెప్పి ఒక కండిషన్ పెట్టింది. నా కోరిక తీర్చకపోతే నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను. నేను చాలా శక్తివంతుడిని అయ్యాను, నీ కోరికలు పెద్ద నాకేమీ సమస్య ఏం కాదు అని చెప్పాడు. అప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, కాపురం చేశారు, పిల్లల్ని కూడా కన్నారు. ఆవిడ రోజు విచిత్రమైన కోరిక కోరేది. మల్లెపూలు లేని టైంలో మల్లెపూలు, మామిడి పండ్లు లేని టైంలో మామిడి పళ్ళు, ఇలాగా ఏవి లేవో అన్నీ అడిగేది. ఆవిడ కోరిక కాదంటే ఆవిడని వదిలేసి వెళ్ళిపోతుంది ఆవిడ ఈయన్ని వదిలేసి. తన శక్తిని ఖర్చు పెట్టి ఆవిడ కోరికలు తీర్చేవాడు. మెల్లిమెల్లిగా ఇలా శక్తి అంతా అయిపోయింది. ఆఖరిలో ఆకాశ విహారం చేద్దామని ఆవిడంటే సరే అన్నాడు. కానీ ఆవిడ పైకి లేస్తుంది కానీ వీళ్ళు లేవలేకపోతున్నాడు. అర్థమైంది తన శక్తి అంతా పోయిందని. ఇంక చెప్పాడు ఆవిడతోటి, మేనక నా శక్తి అంతా కోల్పోయానని. వెంటనే ఆవిడ వెళ్ళిపోయింది. చాలా చింతించాడు, బాధపడ్డాడు. మేనక కోసం నేను సంపాదించుకున్న ఈ శక్తి అంతా కోల్పోయానని చాలా బాధపడ్డాడు. ఇంకా చేసేదేమీ లేదు. మళ్ళా మొదలెట్టాడు. మొదలెట్టి మళ్ళా 1000 సంవత్సరాలు చేశాడు. మళ్ళా స్థాయికి వచ్చాడు, అంత శక్తి సంపాదించాడు. ఈసారి రంభను పంపించాడు. రంభను పంపించేసరికి వీడికి అర్థమైంది, విశ్వామిత్రుడు ఇంద్రుడు చేసిన పని ఇది అని. వీడి అక్క అహం దెబ్బతింది. నన్ను ఎంతలా పరీక్షిస్తాడా, నా దగ్గర వీడి ఆటలు అంటూ రంభని రాయవ్వమని శపించాడు. ఈయన శక్తి అంతా కోల్పోయాడు. మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు. చాలా బాధపడ్డాడు. ఇలా 4 సార్లు తన అహంకారంతో
శక్తిని నష్టపోయాడు. ఆఖరిలో ఈసారి ఏం చేశాడంటే ఇంద్రుడు తాను స్వయంగానే వచ్చాడు మారువేషంలో. విశ్వామిత్రుడు భోజనానికి కూర్చున్నాడు. భోజనానికి కూర్చుని భోంచేద్దాం అనుకునే టైంలో ఇంద్రుడు భిక్షను అభ్యర్థించాడు. నాకు ఆకలిగా ఉంది, ఏదైనా పెట్టి. కొంచెం చిరాకు పడదాం అనుకున్నాడు, కానీ మళ్ళీ ఆలోచించాడు. పడదాకా కంగారు పడి నా అహంకారంతో నా శక్తిని అంతా అలా పోగొట్టుకున్నాను. ఇంక ఈసారి నేను అలా కాకూడదని చెప్పి భోజనం దగ్గర కూర్చున్నవాడు కూడా లేచి ఇంద్రుడిని ఆహ్వానించి కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. భోజనం చేసిన తర్వాత ఇంద్రుడు ఏమన్నాడంటే, నువ్వు ఇప్పుడు పరిపూర్ణుడయ్యావు, బ్రహ్మర్షివయ్యావు, నీకు ఇంకా ఏ లోటు లేదు, నువ్వు పరిపూర్ణ స్థితిని సాధించావని చెప్పి అన్నాడు. అంటే ఇక్కడ ఈ కథ ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే, ఆయన సృష్టికి ప్రసృష్టి చేయగలిగినటువంటి గొప్ప శక్తి ఉన్నా కూడా నేను ఇంత గొప్పవాడిని, ఇంత శక్తివంతుణ్ణి, నేను ఏదైనా చేయగలను, ఏదైనా చేస్తాను అనేటువంటి అహంకారం వాడిలో ఉన్నంత కాలము వాడు పరిపూర్ణుడు కాలేకపోయాడు. ఎప్పుడైతే ఆ అహంకారం తొలగించుకున్నాడో అప్పుడు పరిపూర్ణుడయ్యాడు. అంచేత మనలో ఎన్ని విశిష్టతలు ఉండొచ్చు, ఎన్ని గొప్పతనాలు ఉండొచ్చు, ఎన్ని ఉండొచ్చు, అయ్యి అంతంత గొప్పవాడికే పరిపూర్ణుడయ్యే అవకాశం లేదే. ఏదో కొద్దిపాటి ధనం సంపాదించి ఎంత అహంకరిస్తాం, కొంచెంపాటి నైపుణ్యం మన దగ్గర ఉంటే ఎంత అహంకరిస్తాం, కొద్దిపాటి తెలివితేటలు ఉంటే ఎంత అహంకరిస్తాం. ఏదో చిన్న గొప్ప పని చెప్తే, ఏదో ఒక చోటకి వెళ్ళి క్లాస్ చెప్తే ఇంకా మనల్ని ఏం ఫీల్ అయిపోతాం ఒక్కసారి చూడండి. ఎక్కడికైనా వెళ్ళి క్లాస్ చెప్పి ఓ శాలువా కప్పి ఫోటో తీస్తే అబ్బా లోపల తెలియకుండా ఎలా పెరుగుతుందో ఒకసారి చూడండి. ఇంకా మనం ఎక్కడ ఎదుగుతాం. అంత గొప్పవాడైన విశ్వామిత్రుడికే దిక్కు లేదు, ఇంకా మనం ఎక్కడ ఎదుగుతాం. కొద్దిపాటి జ్ఞానానికే ఎంతో ఇదైపోతూ ఉంటాం. అందుకే చెప్తారు మానము అవమానము సమస్థితిలో అని చెప్పి. సన్మానము, మానము అంటే సన్మానం, అవమానం రెండు సమస్థితులు. అంచేత ఈ విశ్వామిత్రుని కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఇది. చాలా అవసరం అండి ఇది. ఈ అహంకారం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళకి చాలా చాలా ముఖ్యం. మీకు కపిల మహాముని రాసినటువంటి పంచవింశతి అని చెప్పి సబ్జెక్టు పత్రిక మనకి తులసి దళంలో తులసి దళం 1 అన్న దాంట్లో ఇచ్చారు. అది చూస్తే మీకు అర్థమవుతుంది. పంచవింశతి అని పరాకాష్ఠ స్థితికి వెళ్ళేటప్పటికి చివరిదాకా మిగిలేది ఏది అంటే ఈ అహంకారమే. అది కూడా తొలగిస్తేనే నువ్వు పరిపూర్ణుడు అవుతావు. ఎన్ని ఉన్నా సరే, నువ్వు ఎంత గొప్పవాడైనా సరే, ఎన్ని అనుభవాలు ఉన్నాయి, లేకపోతే నీకు 3వ కన్ను ఉంది, గత జన్మలు చూసుకున్నావు, అన్నీ చేసావు, అహంకారం పోలా, లాభం లేదు.
అందులో పత్రి గారు ఏం చెప్పారంటే, దేహం ధరించినటువంటి జీవుడి సంఖ్య, జీవుడు అంటే ఈ దేహంలో ఉన్న ఆత్మ, మనమే 25 కింద పేర్కొన్నారు. అందులో ఎవరైతే చనిపోతారో, భౌతికంగా చనిపోతారో, ఆ 25లో 5 తగ్గిపోతాయి, పంచభూతాలు 20 అవుతుంది భౌతిక శరీరం పోయినప్పుడు. తర్వాత అక్కడి నుంచి సూక్ష్మలోకాల్లోకి వెళ్ళి మనం చెప్పుకుంటున్నాం, భువర్లోకము సువర్లోకం అని. అక్కడి నుంచి కారణలోకాలకు వెళ్తాం. అక్కడ ఈ మనోమయ శరీరం, సూక్ష్మ శరీరం వదిలేస్తాం. దాని యొక్క సంఖ్య 17. ఈ 20లో ఈ 17 పోతే ఉన్నాయి మూడు ఉంటాయి కారణలోకాలు. కానీ అక్కడ పరిపూర్ణత్వం వచ్చినట్టేం కాదు. ఎవరైతే ఆ స్థాయిలో ఎదుగుతారో వాళ్ళు భూమి మీద ఆత్మజ్ఞానం సంపాదించుకున్నప్పుడు, పూర్ణంగా సంపాదించుకున్నప్పుడు, మెల్లిమెల్లిగా వారిలో అహంకారం నశిస్తుంది. అలాగే చిత్తం శాంతింప చేసుకుంటారు. చిత్తాన్ని శాంతింప చేసుకుంటారు. చిత్తం అంటే మనసు. అంటే ఆ చిత్తము పూర్తిగా పరిశుద్ధం అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ అహంకారము, ఈ చిత్తం, ఈ 2 పోతే, ఈ 3లో 2 పోయి ఒక్కటే మిగులుతుంది. అప్పుడు హాయిగా అద్వైతంగా పురుషోత్తముడిగా పరమాత్ముడిగా శాశ్వతంగా నిలిచిపోతాడు. అంటే అంత స్థాయికి ఎదిగినా కూడా చివరికి ఈ అహంకారం కనుక అలాగే ఉంటే పరిపూర్ణత్వం రాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అహంకారం అని మనం చెప్పుకున్నాం, అహంకారం నశించాలి అని చెప్పి. అందుకే గురువులంతా, సద్గురువులు ముందు ఆ సాధకుల్లో, శిష్యుల్లో అహంకారం నశింప చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ అహంకారం అన్నది ఎంత తొలగించిన ఆ గురువు మళ్ళా పెరిగిపోతూ ఉంటుంది, తెలియకుండానే పెరిగిపోతుంది. దాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు. ఏదో రూపం వాళ్ళకి తెలుసు వీళ్ళు పెరిగింది అని. 4 దుబ్బులు వేయడమో, ఇంకా మరీ ఎక్కువగా ఉంటాయి 2 దెబ్బలు వేయడమో, ఇలా ఏదో ఒకటి చేస్తారు. నాకు బాగా తెలుసు చాలా సందర్భాల్లో పత్రికతో. ఓ సందర్భంగా అంటే షిరిడీలో ధ్యాన మహాయజ్ఞం జరిగింది, పత్రికలు నిర్వహించారు. అప్పుడు నేను ఒక 2-3 రోజులు లేటుకి వెళ్ళాను.
లేటుగా వెళ్ళి పత్రికారు ఏదో గదిలో కూర్చుంటే అందరూ ఉన్నారు. నేను వెళ్ళాను, ఆయన కనిపించాను. ఎందుకో తెలియదు, నాకు విపరీతమైన కోపం వచ్చింది ఆయన నన్ను చూడగానే. లేచి టాప్ అని కొట్టారు నన్ను. ఏంటి ఇప్పుడు వచ్చావా నువ్వు అని. నాకు అర్థం కాలేదు. ఏంటి నేను చేసిన తప్పు, నేను చేసిన పొరపాటు ఏంటి, ఇలా కొట్టేరేటి అర్థం కాలేదు. స్టన్ అయిపోయాను. సరే, ఇంకా అప్పటికే ప్రతిదానికి కారణం ఉంటుందన్న అవగాహన నాకు ఉండడం వల్ల నేనేం మాట్లాడలేదు, కామ్గానే అలా కూర్చున్నా. కాసేపటికి మళ్ళా ఎంత కోపం ప్రదర్శించారు, మళ్ళా అంత ప్రేమను ప్రదర్శించారు. అప్పుడు ఆలోచించాను నేను, ఏంటి నేను చేసిన పొరపాటు. నాకు అర్థమైంది ఏంటంటే, యాక్చువల్గా అలాంటి యజ్ఞాలు నిర్వహించినప్పుడు అవి సక్సెస్ అవ్వాలి అంటే ఎవరు అవుతే అందులో కీలకంగా వ్యవహరిస్తూ కీలకంగా ఉంటారో, అంటే సీనియర్ మాస్టర్స్ అని అనుకోండి, ఏదో అనుకోండి, దాని సక్సెస్ కొంత కృషి చేయాలి. ఏమీ చేయకుండా మనం కూడా అందరిలాగే అందులో పాల్గొంటే, ఎవరికాళ్ళు అలా పాల్గొంటే ఆ కార్యక్రమం ఏమవుతుంది చెప్పండి. మరి నేను అంత ముఖ్యం అనుకున్నప్పుడు, అంత ఎదిగి ఉన్నప్పుడు, అందులో ఏ పాత్ర పోషించకపోతే ఆయన కోపం రాదు. అప్పటి నుంచి ఇది అర్థం చేసుకున్నాను నేను. నెక్స్ట్ నుంచి ఏ యజ్ఞం జరిగినా చాలా ముఖ్య పాత్ర తీసుకునేవాడిని నేను. అది సక్సెస్ అవ్వడానికి. అలా ప్రతి చోట, అమరావతి కానీ, లేకపోతే దాని తర్వాత జరిగింది విశాఖపట్నం, వైజాగ్ కానీ, తర్వాత కట్టాల కార్యక్రమాలు కానీ, చాలా ఇంపార్టెంట్ ముఖ్య పాత్ర తీసుకుని ఆ ఫండ్ మొబిలైజేషన్కి చాలా కృషి చేసేవాడిని. అందుకే పత్రి గారు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా ఏ కార్యక్రమమైనా ఫండ్ అవసరం అనుకున్నప్పుడు, ఇది నువ్వు చూసుకోవాలయ్యా అని చెప్పి ఆ మాట అంటూ ఉంటారు. ఇంచేత నేను చేసేదేంటి, నేను ఎలా ఉండేదంటే, ఆ పత్రి గారు దెబ్బ కూడా వేశారు. అక్కడే దిగిపోయింది నాకు మొత్తం అంతా. అప్పుడు ఇటువంటి కార్యక్రమాల్లో, మరి నిజంగా అటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మనం అందులో పాల్గొని పార్టిసిపేట్ చేస్తే ఎంత గొప్ప కార్యక్రమం అది, లోక కళ్యాణ కార్యక్రమం. ఆ ఫలితం మనం ఎందుకు పొందాం? మన అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే ఎంత నష్టపోయినట్టు మనం. చేత అటువంటి అవకాశాలు అస్తమానం రావు, వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. మన వంతు ఎంతో కొంత అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి.
మరి ఆయన ద్వారా ఇంత జ్ఞానం పొందుతున్నామే, ఇంత చేస్తున్నామే, ఎంతో కొంత మనం ఎందుకు పాల్గొనలేము? అది అంచేత అప్పటి నుంచి, ఎందుకంటే మీరు చూడండి, మామూలు యజ్ఞాలు ఉన్నాయి. ఈ మామూలు యజ్ఞాల్లో ఏదో ఒక దేవతని ఉపాసించి చేస్తారు యజ్ఞాలు. అగ్నినో, వాయువునో, వరుణ్ణో, ఇంద్రుడినో, లేకపోతే ఇంకొకళ్ళనో, ఎవరో ఒక దేవత వరుణ యాగం చేస్తారు వర్షాల కోసం. ఇలా ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క కోరికతో చేస్తూ ఉంటారు. ఏమవుతుంది? వాడు ప్రీతి చెందితే వాళ్ళ కోరిక తీరుస్తాడు ఆయన. అలా వాళ్ళు ఆ పంటలు పండడం వల్ల, వర్షాలు పడడం వల్ల, పంటలు పండడం వల్ల, మంచి సంపద రావడం వల్ల భోగం అనుభవిస్తారు, సుఖాలు పొందుతారు, వాళ్ళ కోరికలు తీరుతాయి. అది వాళ్ళంతకన్నా భౌతికంగా కొన్ని లాభాలు కలగజేయగలరు. కానీ పరబ్రహ్మ అంటే ఈ దేవతలు, దేవుళ్ళు అందరికంట గొప్పవాడు పరబ్రహ్మ. ఆయనే ఆత్మ. ఈ ధ్యాన యజ్ఞము అంటే ఆ పరబ్రహ్మ మీద దృష్టి ఉంచి ఆయన్ని ఉపాసించడం ధ్యాన యజ్ఞం. అది అంత గొప్పది. పరబ్రహ్మ అంటే గుర్తెట్టుకోండి, దేవతలందరికంటే, దేవుళ్ళందరికంటే గొప్పవాడు. మీకు నేను బ్రహ్మజ్ఞానం అనే పుస్తకం రాశాను. అది పుస్తకం చదవండి, ఒకసారి కాదు, చదవాలి. మనం చేసే జ్ఞానం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. అందులో ఒక స్టోరీ చెప్తాను నేను. ఉపనిషత్తుల్లో ఉన్నదే, నేనేమి సొంతంగా కల్పించింది ఏం కాదు, ఉపనిషత్తుల్లో. దేవతలు పూర్వకాలంలో రాక్షసులు చాలా కాలం యుద్ధం చేస్తే చివరికి దేవతలు నెగ్గారు. ఎప్పుడైతే వీళ్ళు నెగ్గారు, ఉత్సవాలు చేసుకున్నారు, ఓ మాకంటా గొప్పవాళ్ళు లేదు అంటూ విర్రవీగి వాళ్ళు అహంకారం బాగా పెరిగింది. మమ్మల్ని మించినోడు ఎవరు లేడంటూ. కానీ వీళ్ళని మించినటువంటి ఆ పరబ్రహ్మ ఈ దేవతల్ని గమనించాడు. ఏంటి వీళ్ళు ఎంత ఎదిగి ఇంకా వీళ్ళలో అహంకారం బయలుదేరింది అంటే, అది వీళ్ళ నాశనానికి పునాది అన్నమాట. అది చేతలకి బుద్ధి చెప్పాలని చెప్పి ఆయన ఒక యక్షుడు రూపంలో వాళ్ళు సమావేశమై ఉండగా వాళ్ళకి దూరంగా ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే వీళ్ళు ఈయన ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆయన తేజస్సు ఇవన్నీ చూసి. ఆయన ఎప్పుడు చూడలేదు వీళ్ళు ఎవళ్ళు. ఆయన ఎవరో అర్థం కాక అప్పుడు వాళ్ళంతా దేవతలంతా అగ్నిదేవుడిని పంపించారు. అప్పుడు అగ్నిదేవుడు వెళ్ళాడు ఆయన దగ్గరికి. స్వామి ఎవరు మీరు అన్నాడు. నా సంగతి చెప్తాను కానీ నువ్వెవరో చెప్పన్నాడు. నేను అగ్నిదేవుడిని అండి, నేను చాలా శక్తివంతుడిని, నేను తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని భస్మీపట్నం చేయగలను అన్నాడు. నువ్వు అంత శక్తివంతుడువా? అలాగే ఓ పని చెయ్యి, ఈ గడ్డి పరక ఇక్కడ పెడుతున్నాను, దీన్ని భస్మం చేయన్నాడు. అగ్నిదేవుడు తన శక్తి అంతా ఉపయోగించాడు కానీ దాన్ని ఏమి చేయలేకపోయాడు. ఆశ్చర్యం వేసింది, చాలా భయపడ్డాడు, పారిపోయాడు. తర్వాత వరుణదేవుడు ఆయన ఇలాగే అన్నాడు, నేను తలుచుకుంటే దేన్నైనా కొట్టుకుపోద్ది,
నా శక్తి అంతా అన్నాడు. అయితే గడ్డి పరకని కొట్టుకుపోయేటట్టు చేయి అన్నాడు. తీరా చూస్తే కదలలేదు అది. ఆయన పారిపోయాడు. ఆ వాయుదేవుడు వచ్చాడు. ఆయన ఇలాగే విర్రవీగాడు. ఆయన ఆ గడ్డి పరకను ఏమీ చేయలేకపోయాడు. అప్పుడు ఆయన పారిపోయాడు. ఇంకేమి చేసేది లేక ఇంద్రుడు వద్దానికి సిద్ధమయ్యాడు. అందరూ అన్నారు ఇంకెవరి వల్ల లాభం లేదు, నువ్వే వెళ్ళాల్సిందే. ఇంద్రుడు వచ్చే లోపలనే ఆయన మాయమైపోయాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు, ఇంతకీ ఎవరైనా అసలు వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారే అని చెప్పి. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై ఇంద్రుడితో చెప్పింది, నాయన ఆయన ఎవరో కాదు, మనందరికీ మూలమైన వాడు, ఆధారమైన వాడు. మనం ఏం చేయగలిగినా ఆయన వల్లే ఎన్ని చేస్తున్నాం. ఆయన లేకపోతే మనం ఏమీ చేయలేం అని చెప్పి, అది మీకు మీ ఏదో విర్రవీగుతున్నారు మీ శక్తి అంటూ, ఆయన లేకపోతే నువ్వేం చేయగలవయ్యా అని చెప్పి ఇప్పుడు చూసావు కదా, ఈ పాఠం మీకు నేర్పడానికే ఆయన మరి ప్రత్యక్షమయ్యి ఇలా మీకు బుద్ధి చెప్పాడు అని చెప్పింది. అప్పుడు అర్థం చేసుకున్నాడు, ఓహో అని. ఇక్కడ మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ పరబ్రహ్మ అంటే ఆత్మ. పత్రిక చెప్పారుగా, జ్ఞాన నవరత్నాల్లో ఆత్మే పరబ్రహ్మ. అది ఆ దేవతల్లో ఉండబట్టే వాళ్ళు అది సాధించారు. వాళ్ళు ఆత్మే లేకపోతే గడ్డి పరకను కూడా ఏం చేయలేపారు. అలాగే అదే ఆత్మ ఈ దేహంలో, మన దేహంలో, ప్రతి ఒక్కరి దేహంలో ఆత్మ ఉంది కాబట్టే నువ్వు ఉపన్యాసాలు చెప్తున్నావు, క్లాసులు చెప్తున్నావు, డబ్బు సంపాదిస్తున్నావు, పదవులు సంపాదిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. ఇక్కడ అంతకన్నా నువ్వు అదే ఆత్మ లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు. నీ చెయ్య కదలదు, ఏమీ చేయలేవు కదా, మాట్లాడలేవు, చూడలేవు, వినలేవు, ఏమీ చేయలేవు, జీరో నువ్వు. నేను అంటావేంటి? నువ్వేం చేయగలవు? ఆత్మ తప్పుకున్నప్పుడు నువ్వు చెయ్యి, అప్పుడు ఒప్పుకోవచ్చు నువ్వు చేస్తున్నావు అని. చేసేది నువ్వు కాదు, నువ్వు అనుకునే దాని చేత చేయించబడుతుంది. అది తెలుసుకోండి. అది అంత శక్తివంతుడైన, ఇంతకీ నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, అంత శక్తివంతుడు పరబ్రహ్మ, దేవతలు దేవుళ్ళు అందరికంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కంటే కూడా గొప్పవాడు. అటువంటి పరబ్రహ్మను ఉపాసిస్తూ చేసేదే జ్ఞానం. ఇంత గొప్ప యజ్ఞం జరిగితే నాకేమీ సంబంధం లేనట్టు దూరంగా ఉన్నాను నేను. మరి ఏం తెలివైనడురా నువ్వు అని చెప్పి నన్ను అప్పుడు మేల్కొల్పారు ఆయన, పత్రి గారు. ఇదా నువ్వు చేసే పని, ఇలాంటి అవకాశం వచ్చినప్పుడా అంచేత నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను మీకు, మన సొసైటీలో నిర్వహించే కార్యక్రమాలన్నిటికంటే గొప్ప కార్యక్రమం ఏది అంటే, రేపు భీమవరంలో 5 రోజుల మౌన ధ్యాన యజ్ఞం. ఇంకంతకు మించింది ఏమీ లేదు. 5 రోజుల్లో ఇన్ని వందల మంది మౌనంతో నిశ్శబ్దంగా రోజుకి 10 గంటలు ఆ పరబ్రహ్మం మీద దృష్టి ఉంచుతాం మనం. ఆ యజ్ఞాలు యాగాల్లో ఆ కాసేపు ఆయన మీద దృష్టి ఉంచుతారు. ఆ ఇంద్రుడి మీదో, వరుణుడి మీదో, వాడి మీదో.
పరబ్రహ్మ అంటే ముక్కోటి దేవతలకు సమానమైన వాడు. అటువంటి ఆయన్ని ఉద్దేశించి చేసే గొప్ప యజ్ఞమే రేపు పొద్దున్న మనం 5 రోజులు చేసి నిర్వహించే యజ్ఞం. ఎంత దీక్షగా మనం పవిత్రంగా అందులో పాల్గొనబోతున్నాం మనం. నేను అదే చెప్తున్నాను, మీరు 1, 2, 3 తారీఖులు మీరు రాకపోయినా పర్లేదు, దీంట్లో పాల్గొనండి అంటున్నాను నేను. అందరూ కూడా దీనికే ప్రిఫరెన్స్ ఇచ్చారు, చూశాను నేను. అందులో పాల్గొనాలి. మన వంతు దాంట్లో మీరు భౌతికంగానో ఏదో రకంగా కొంత సాయం పాత్ర పోషించాలి. చేత ధ్యానం బాగా చేసి తీవ్రంగా చేసి మన జ్ఞానాన్ని పెంచుకుంటే మనలో ఉన్న అహంకారం దాని అంతటదే తొలగిపోతుంది. అహంకారం తొలగడానికి ధ్యానం అండి, ఆ సమస్య కాదు. అది సరే. మరి రేపు మరికొన్ని విషయాలు చెప్పుకుందాం అహంకారం గురించి. చేత ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.